జమ్మూ కాశ్మీర్లో తీవ్రవాదులు జరిపిన మారణ హోమంలో దాదాపు 30 మంది టూరిస్టులు చనిపోవడం, 16 మంది గాయాల పాలు అవ్వడం జరిగింది. ఇంతటి ఘాతుకానికి పాల్పడిన పాకిస్తాన్ ప్రేరేపిత లష్కరీతో అనుబంధ సంస్థ అని ప్రకటించుకోవడం జరిగింది. మొదటి నుండి పాకిస్తాన్ తీవ్రవాదులను పెంచి పోషిస్తూ భారత్పై అనేక ఉగ్రదాడులు చేశారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిపై ఉక్కుపాదం మోపాలని, ఆర్మీకే పూర్తి అధికారాలు ఇచ్చి రక్షణ నిపుణులు జయశంకర్, అజిత్ దోవల్ సారథ్యంలో ముందుకు పోవాలని భారతదేశంలోని ప్రజలందరూ కోరుకుంటున్నారని మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జునరెడ్డి కోరుతున్నారు. జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో జరిగినటువంటి మారణ హోమాన్ని, అక్కడ టూరిస్టులపై జరిగిన దాడి, తీవ్రవాదుల దాడిని భారత్ యావత్ దేశాలు, ప్రపంచ దేశాలు, భారతదేశంలోని 141 కోట్ల ప్రజలు కూడా దీన్ని వ్యతిరేకరిస్తూ బాధపడుతూ ఉన్నారు. జమ్మూ కాశ్మీర్ సంబంధించి అక్కడ అమాయకులైనటువంటి టూరిస్టులు అక్కడికి పోవడము, అక్కడ టూరిస్టు ప్లేస్లో వాళ్ళను పట్టుకొని కులాల వారిగా అంటే మతాల వారిగా మీరు హిందువా ముస్లిమా అని చెప్పేసి వాళ్ళని పట్టుకొని పిస్టల్తో కాల్చడం, కాల్చిన తర్వాత మీ మోడీ గారికి చెప్పుకోండి అని చెప్పి సవాల్ విసరడం కూడా జరిగింది. ఇదంతా కూడా పాకిస్తాన్ ప్రేరేపిత లష్కరీ తోయిబా అనుబంధ సంస్థ మేమేం చెప్పి ప్రకటించుకోవడం జరిగింది. మొదటి నుంచి కూడా పాకిస్తాన్ మన భారతదేశం పైన ఎప్పుడు కూడా తీవ్రవాదులను ఎగదోలి అక్కడ ఆ పాకిస్తాన్లో వాళ్ళ ప్రభుత్వాలు నిలబడాలంటే ఇక్కడ ఇండియా పైన మేము చేస్తున్నాం పోరాటం అని చెప్పేసి